దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మొదటి సాలార్ జంగ్ సంస్కరణలు. భోపాల్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? మరాఠాలు, నిజాం రాజు మధ్య. మర్కంటైల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్థాపకులు ఎవరు? రాజా పన్నాలాల్. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ సత్యాగ్రహం ఎవరు నిర్వహించారు? స్వామి రామానంద తీర్థ. రెబాకా శిల్పాన్ని ఇటలీ నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన వారెవరు? మొదటి సాలార్ జంగ్. హైదరాబాద్లో భూమి శిస్తు సంస్కరణలకు కారకుడైన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు? మెట్ కాఫ్. నిజాం రాష్ట్రం ఆవిర్భవించిన సంవత్సరం 1724 సంవత్సరంలో నిజాం రాష్ట్రం ఆవిర్భవించింది. చందూలాల్ ఏ అసఫ్ జాహీ పాలకుడి వద్ద పేష్కారుగా పనిచేశారు? సికిందర్ జా. హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ శాఖను ఎప్పుడు నెలకొల్పారు? 1865 సంవత్సరంలో. రెండో కర్ణాటక యుద్ధంలో నాజర్ జంగ్కు మద్దతు ఇచ్చినవారు? డచ్వారు. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ నిజాం ఎవరు? అఫ్జల్ ఉద్దౌలా. హైదరాబాద్ రాజ్యంలో పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టిన సంవత్సరం 1918. గోల్కొండ పత్రికను ఎవరు స్థాపించారు? సురవరం ప్రతాపరెడ్డి. ఆంధ్ర మహాసభ ఏ సమావేశంలో చీలిపోయింది? భువనగిరి సమావేశంలో. ఇది 1944 సంవత్సరంలో జరిగింది. అలెన్ కాంప్బెల్ జాన్సన్ ఎవరి ప్రతినిధిగా హైదరాబాదుకు వచ్చారు? మౌంట్ బాటన్. మొదటి సాలార్ జంగ్ తురాబ్ అలీఖాన్ ఎక్కడ జన్మించారు? బీజాపూర్. మొదటి సాలార్ జంగ్ ఏ సంవత్సరంలో నిజాం దివాన్గా నియమితుడయ్యాడు? 1853 సంవత్సరంలో. నీలగిరి పత్రిక స్థాపకులు ఎవరు? వెంకట్రామ నరసింహారావు గారు. ఆరుబట్ల రామచంద్రారెడ్డి ఏ ప్రాంతంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటం ప్రారంభించారు? కొలనుపాక. రెహెల్లా సైన్యాన్ని రూపొందించిన వారు? వాసుదేవ పడ్వే. ఆసఫ్ జాహీలా రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాదుకు మార్చినవారు? నిజాం అలీ. 1857లో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెంట్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అరబ్ రోహిల్లా సైనికుడు ఎవరు? తుర్రేబాజ్ ఖాన్. సింగ్ జంగ్ సంభాషణలోని మితవాద కాంగ్రెస్ నాయకుడు ఎవరు? మందమల నరసింహారావు. లక్కిరెడ్డిపల్లిలో ముజాఫర్ జంగ్ను హత్య చేసింది ఎవరు? కర్నూల్, కడప నవాబులు. హైదరాబాదులో ఆర్య సమాజం స్థాపించిన సంవత్సరం ఏది? 1892. వహాబీ ఉద్యమం ఎవరి పాలన కాలంలో ప్రారంభమైంది? నాజర్ ఉద్దౌలా. హలీసికా ప్రాంతీయ ముద్రణాలయం ఎక్కడ ఉంది? గద్వాల్. నిజాం రాజ్యంలో వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం 1913. ఆసఫ్ జాహీలా మొట్టమొదటి రాజధాని ఔరంగాబాద్. జాయిన్ ఇండియా ఉద్యమ నేత ఎవరు? రామానంద తీర్థ. హిందూ పత్రికలో నిజాంను ఇండియన్ డయర్గా పేర్కొన్న వారెవరు? పండిట్ తారానాథ్. సాలార్ జంగ్ భూమి శిస్తు కోసం సర్వేలు సెటిల్మెంటును ప్రవేశపెట్టిన సంవత్సరం 1875 సంవత్సరం. రజాకార్ సంస్థకు 1946లో అధ్యక్షుడిగా ఎన్నికైన వారు? కాసిం రజ్వీ. పాల్కేడ్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? నిజాం రాజు, మరాఠాల మధ్య. ఉస్మానియా సిర్కాను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1919 సంవత్సరంలో. నిజాం రాష్ట్ర ఆంధ్రజన సంఘం పేరును ఆంధ్ర మహాసభగా ఎప్పుడు మార్చారు? 1930లో.
గ్లోరియా బాలికల ఉన్నత పాఠశాలను ఏ సంవత్సరంలో నిర్మించారు? 1881 సంవత్సరంలో. ఏ పాలకుడి కాలంలో మూసీ నదికి భారీ వరదలు వచ్చాయి? మీర్ మహబూబ్ అలీ ఖాన్. రజాకార్ల నాయకుడు ఎవరు? కాసిం రజ్వీ. తెలంగాణ పోస్టల్ శాఖ ప్రారంభం 1862 సంవత్సరంలో జరిగింది. హైదరాబాదులో దేనికి వ్యతిరేకంగా మొదటిసారిగా ప్రజా ఉద్యమం నిర్వహించారు? చందానగర్ రైల్వే పథకం. హైదరాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలని ఆంధ్ర మహాసభ ఏ సంవత్సరంలో తీర్మానించింది? 1937 సంవత్సరంలో. ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు? 1918 సంవత్సరంలో. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1938 సంవత్సరంలో. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్థానంలో పనిచేసిన హిందూ దివాన్ ఎవరు? సర్ కిషన్ ప్రసాద్. బ్రిటిషర్లు కొమ్మనూరు నుంచి మద్రాస్ వరకు బకింగ్హామ్ కాలువను తవ్వించడానికి ఏ సంవత్సరంలో కృషి చేశారు? 1877 సంవత్సరంలో. బేరార్ రాయచూర్ జిల్లాలను బ్రిటిషర్లకు అప్పగించిన ఆసఫ్ జాహీ పాలకుడు ఎవరు? నాజర్ ఉద్దౌలా. మజ్లిస్ ఈ మురాఫా అనేది నిజాం రాజ్యంలో ఒక సుప్రీంకోర్టు. హైదరాబాద్లో వహాబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? ముబారిజ్ ఉద్దౌలా. హైదరాబాద్లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కుట్రను నిర్వహించిన ముస్లిం మతాధికారి మౌల్వీ అల్లావుద్దీన్. హైదరాబాదులో తొలి బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు? క్రిక్ పాట్రిక్. హైదరాబాదుకు చెందిన ప్రముఖ హరిజన నాయకుడు ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. ఫైట్ ఫర్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? మనోవర్. నిజాం రాజ్యంలో వాయువ్య మండలానికి కేంద్ర స్థానం ఏది? ఔరంగాబాద్. హైదరాబాద్లో ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించింది ఎవరు? కొమరాజు లక్ష్మణరావు. రజాకార్ల చేతిలో హత్యకు గురైన ప్రముఖ పత్రికా సంపాదకుడు ఎవరు? షోయబుల్లా ఖాన్. నాజర్ జంగ్ను హత్య చేసింది ఎవరు? హిమ్మత్ ఖాన్. ఆంధ్ర జనసంఘంను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1921 సంవత్సరంలో. హైదరాబాద్పై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో ముజఫర్ జంగ్కు మద్దతు ఇచ్చినవారు ఫ్రెంచి వారు. రజాకార్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1940 సంవత్సరంలో. 1766లో బ్రిటిషర్లకు ఉత్తర సర్కారులను అప్పగించిన ఆసఫ్ జాహీ పాలకుడు నిజాం ఆలీ. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు? వామన్ నాయక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.